సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం కలిసి చదువుదాం. అందరం బిగ్గరగా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. 4 వచనాలే కాబట్టి అందరం కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనందరం కలిసి చదువుదాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకుసుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహముని యాజకులు కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పిన. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోక ముందు తండ్రి, ఎంతవరకు సహాయపడినందుకు స్తోత్రములు. రాగలని బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారిని త్వరపెట్టి క్షేమం తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, చదవబడిన లేఖనాన్ని మాకు విరిచి పంచిపెట్టండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. విలువైన సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చెంచమైన తలంపులు తిరిగి ఆలోచించి విడిపించండి. మానవ స్వయం ప్రభా సెలువ పరిపూర్తిగా మా జీవితాలు కార్యసాధకం చేయను గాక. శత్రు పూర్తిగా సిగ్గుపరచబడినందుకే, సావతకు నీ ప్రజలందరితో కూడా మమ్మల్ని ఐక్యపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ పోర్షన్ మన అందరికీ తెలిసిందే. యాక్చువల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసి తిరిగి వచ్చే సమయంలో ఆయన కొండ దిగుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకి మరి ఎదురుపట్టాడు. యాక్చువల్ నిజానికి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన 5, 6, 7 అధ్యాయాలు చెప్పినప్పుడు ఆయన మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, యాక్చువల్గా ఈయనలాగా మన ప్రవక్తలు లేదంటే మన యాజకులు లేదంటే మన పరిసయ్యులు సద్దుకలు మాట్లాడలేదే అని అనుకున్నారు వాస్తవానికి. ఎందుకంటే ఆయన పరలోకపు నమూనా, దేవుడి రాజ్యం యొక్క నమూనా అని మత్తయి సువార్తలో చెప్తా వచ్చాడు. ఇవన్నీ ఎవరు అంటున్నారంటే, ఈ యొక్క కుష్ఠరోగి ఇంటా ఉన్నాడు. కుష్ఠరోగి ఇంట ఆయన రాగానే వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేమన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. గమనించండి, ఆ పాటలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నిజానికి కుష్ఠరోగి అనే ఆ వ్యక్తి తనలో తాను ఎంత దీనుడైపోతాడంటే, వాస్తవానికి పూర్తిగా దీనుడు అనమాట. అంటే ఒక మాటలో అది పూర్తి అవమానం. ఇంకా మాట చెప్పాలంటే కుష్ఠరోగం అనే పదానికి ఉన్నటువంటి బైబిల్ మీనింగ్ ఏంటంటే పాపం యొక్క పూర్తి పరిపక్వత. అది ఒక మాటలో ఫిల్తీనెస్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క పూర్తి తత్వం. అది ఒక మాటలో అది ఎందుకు వచ్చింది అంటే, వాస్తవం మీరు గమనించండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి, అన్ని రిఫరెన్స్ చూడవసరం. మోషే మీద తన మిరియాం అనే అక్క సనిగినప్పుడు ఏం జరిగింది, వెంటనే కుష్ఠరోగం. నిజానికి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది తెలిసే, తిరుగుబాటు చేస్తూ వచ్చింది. యాక్చువల్ దేని వల్ల వచ్చింది, తిరుగుబాటు. అంటే తిరుగుబాటు అనేది ఇట్స్ మోస్ట్ డేంజరస్ అనమాట. అది ఒక మాటలో దేవుడి ముందు అది పూర్తిగా తప్పు. తిరుగుబాటు ఒక మాటలో దేవుడికి విరోధంగా ఉండడం అనేది పూర్తిగా తప్పు. మీరు గమనించండి, విశ్రాంతి దినాన్ని ఒక అతను పాటించినప్పుడు ఒకడు పాటించట్లేదయ్యా అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా, మీరు ఇక్కడే ఉన్నాను, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను, దేవుడు ఏం చెప్తాడు అని చెప్తాడు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మోషే ఏం చెప్తాడంటే, అతను రాళ్ళతో కొట్టి చంపేసేయండి అంటాడు. ఎవరిని? విశ్రాంతి దినం పాటించకపోతే రాళ్ళతో కొట్టి. విశ్రాంతి దినం మంది ఏం చేయాలా? యాక్చువల్గా విశ్రాంతి ఉండాలి, ఏం చేయకూడదు, అది కూడా పాటించాలా. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, పొలాలు ఏరుకుంటున్నాడు, లేకపోతే ఏదో మొత్తానికి ఏదో పని చేస్తూ ఉన్నాడు. అట్లా చేసేటప్పుడు ఏం జరుగుతూ ఉంది, అతను విశ్రాంతి దినాన్ని మీరాడు. సో ఇప్పుడు నేను అనుకున్న యాక్చువల్గా ఆ పోర్షన్ చదివినప్పుడు విశ్రాంతి దినం మీరితే కొట్టి చంపేస్తారా. కానీ నిజానికి అక్కడ ఉన్నటువంటి హీబ్రూలో ఉన్నటువంటి ఆ పదం యొక్క అర్థం ఎట్లుంటుందో తెలిసే, అతను అలా పిడికిలు బిగించి దేవుడి వైపు చూసి నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పినట్టు అంట దాని అర్థం. గమనించండి, అక్కడ ఉన్నటువంటి హీబ్రూ మీనింగ్ ఏంటంటే, దేవుడితో నేను నేరుగా అతను ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు చెప్పింది నేను చెయ్యను అని చెప్తున్నా. అట్టటువంటి ఏం చేయాలా? కరెక్టే. ఎందుకో తెలుసా, అటువంటి చంపడం కరెక్టే. ఎందుకో తెలుసా,
వీళ్ళు నేరుగా శాటన్తో సంబంధం కలిగి ఉంటారు యాక్చువల్గా. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి అటువంటి శిక్ష వేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడు, 40 సంవత్సరాలు నడిపించాడు, లేదంటే ఐగుప్తుల నుంచి బయటికి విడిపించాడు, 10 అద్భుతాలు చేశాడు. ఈ విషయాలన్నీ చూసినప్పుడు దేవుడి మీద ఎటువంటి కృతజ్ఞత కలగకపోగా ఆయనకి విరోధంగా తిరుగుతున్నారంటే అదేం చిన్న విషయం కాదు. ఒక మాటలో గమనించండి, అది పూర్తిగా శత్రువు యొక్క తత్వం. సరే, అది అయిపోయింది. ఇప్పుడు మిరియాము ఊరికనే తప్పు చేయగానే లేదా మోషని గూర్చి సనగగానే వెంటనే ఆమెకి ఏమొచ్చింది తెలిసా? వాస్తవానికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క డిప్యూటీ అథారిటీని భూమి మీద ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే ఎదిరించి లేదంటే దాన్ని నువ్వెంత అని చెప్పినప్పుడు వాళ్ళకి జరిగే విషయం ఇది. యాక్చువల్గా ఇది దేవుడు చాలా సీరియస్గా పరిగణిస్తాడు. మీరు చూడండి, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఒక మాటలో అననీయ సప్పీరాలు పెద్ద తప్పులు చేసి ఉంటారు. ఈ దినాలతో పోలిస్తే వాళ్ళు చేసిన పెద్ద తప్పే కాదు అసలు ఒక మాటలు కదా. వాస్తవంగా అననీయ సప్పీరాలు ఏం చేశారు? వాళ్ళందరూ అపోస్తులకి ఇవ్వడానికి తమ హృదయాన్ని సెట్ చేసుకున్నారు. అట్లాగే వీళ్ళు కూడా తమకున్నదంతా అమ్మి అపోస్తులకి ఇవ్వాలనుకున్నారు. కానీ కొంత దాచుకొని ఏం చేశారు? కొంత ఇవ్వలేదు యాక్చువల్గా. అప్పుడు వెంటనే నువ్వు ఎంతకే అమ్మావా అని అడగగానే, నేను ఎంతకే అమ్మాను అని చెప్పగానే వెంటనే ఏమైపోయింది తెలుసు? వెంటనే చనిపోయాడు కింద పడి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నువ్వు ఎలాంటివి చేసావని కాదు, నువ్వు ఎందుకు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మను మోసం చేయాలని సెట్ చేసుకున్నావు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఎందుకు నీ హృదయాన్ని ఫిక్స్ చేసుకున్నావు పరిశుద్ధాత్మను మోసం చేయాలి? దీనికి సంబంధించినటువంటి ఆ రిజల్టే ఒక మాటలో చాలా సివియర్గా ఉంది. సో చాలాసార్లు మన జీవితంలో పాపం చేసిన ప్రతిసారి మనం కొన్నిసార్లు మనకు వైఖరి ఎట్లా ఉంటుందో తెలిసే, ఇంక మనకు అవసరం లేదు దేవుడు అన్నట్టుగా ఒక మాటలో, ఇంతవరకు నేనే జీవించేదాను కదా, ఇంతకుముందు నేను నా యొక్క తెలివితేటలే వాడుతున్నాను కదా, ఇంతకుముందు కూడా నా మీద నేనే ఆధారపడి చేస్తున్నాను కదా. సో లేదంటే నేను చేయకపోతే దేవుడు మాత్రం అట్ట చేస్తాడు. ఇంకోటి నా నుండి ఉంటుంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు కదా. మరి ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నాం కదా అని మనం అనుకుంటా ఉన్నప్పుడల్లా మన వైఖరి గ్రాడ్యువల్గా ఎటువైపుకి తిరుగుతుందో తెలిసే, దేవుడు మాత్రం సాయం చేశాడు ఏంటి? మాకు ఎవరు చేశారు? అంతేకాదు, ఒక నిజమైన సహాయం మనం ఇంకెవరు చేసామనుకోండి, వాళ్ళు వచ్చి దేవుడు నాకు సాయం చేశారు అనగానే మన హృదయం బాధపడుతుంది. ఎందుకంటే సాయం చేసింది ఎవరు? మనం కదా. మనం సాయం చేస్తే వాళ్ళు ఏమంటారు తెలియగా, దేవుడు సాయం చేశారు అనగానే నీ హృదయం, దేవుడు సాయం చేస్తే ఖాళీ ఏమి డైరెక్ట్గా వచ్చి చేయడు, మనలాంటి వాళ్ళతో చేస్తాడని చెప్తారు. యాక్చువల్ నేను ఉన్నాను. యాక్చువల్గా గమనించే విషయం ఏంటంటే, మానవులు ఎప్పుడు కూడా స్వయం ప్రాతిపదిక మీద జీవించడానికి ఎప్పుడు అలవాటు పడతారు. యాక్చువల్గా అలవాటు పడేటప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్గా ఎటువైపు తిరుగుతారంటే, శత్రువు చేత మోసం చేయబడి దేవుడికే ఆపోజిట్గా తిరుగుతారు. ఇది సామాన్యం కాదని అనుకోవద్దు, సర్వసామాన్యమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనం ఆయనకి శత్రువులమై ఉండగా. శత్రువులు అనే పదానికి అర్థం ఏంటో తెలిసిన, ఆయన ఒకటంటే మనం ఇంకొకటి అంటాం. ఆయన ఇటు తిరిగితే మనం అటు తిరుగుతాం. యాక్చువల్గా మనకి ఆయనకి ఏం పడదు. ఆయన ఈ సందులో చూస్తే మనం పక్క సందులో వెళ్ళిపోతాం. మనం శత్రువులు మన యొక్క నేచర్లో, మన యొక్క క్రియల్లో, మనకున్న థాట్స్లో, మన యొక్క ఎమోషన్స్లో, మన నిర్ణయాల్లో మనం శత్రువులు, ఎటువంటి సందేహం లేదు. కానీ నిజానికి ఇటువంటి తిరుగుబాటు చేసే మనుషులకి ఆయన ఇచ్చినటువంటి ఆ పాపం ఎలాంటిదంటే కుష్ఠరోగం. నిజానికి ఈ కుష్ఠరోగి ఎట్లా ఉంటాడంటే, అతడు చాలా సివియర్ తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. కాబట్టి అతనికి ఏమాత్రం కూడా మనుషుల మధ్యలో నివసించడానికి కుదరదు. చూడండి ఒకసారి లేవీకాండం 13వ అధ్యాయం. మనకు తెలుసు, ఆయన ఒకసారి చూడడం మేలేని మా ఉద్దేశం. లేవీకాండం 13వ అధ్యాయం. లేవీకాండం 13వ అధ్యాయము. రైట్ 45-46 వచ్చిన. లేవీకాండం 13, 45, 46 వచ్చిన. ఆ పొడగుల గమనించారా? విషయం అంత ఇది. అంటే ఇవన్నీ మనకు తెలిసినవే. నిజానికి ఆ కుష్ఠరోగి ఎవరో కాదు, పూర్తిగా దేవుడికి విరోధమైనటువంటి మనమే యాక్చువల్గా. సో మనము దేవుడికి విరోధంగా ఆలోచించమంటే ఆలోచిస్తాం. ఇప్పటికీ చాలాసార్లు తెలియకుండా చేసే పొరపాట్లు అది కూడా ఒకటి ఉంటుంది. ప్రభుకి స్తోత్రం, మన బాడీకి ఇంకా అది లేదు, బట్ కానీ మన ఆత్మకి మాత్రం ఆ ఫిల్తీనెస్ అంటుకుంటూనే ఉంది. దానివల్ల వెంటనే మనం ఏమైపోతాం తెలుసా? మా వస్త్రాలు చింపేయాలి. వస్త్రాలు అంటే దాని అర్థం ఏంటంటే, అతను చేసిన పనులన్నీ మర్చిపోవాలా. అతను ఎంత మంచి పనులు చేసింటే మర్చిపోవాల్సిందే ఒక మాటలో.
సో ఇప్పుడు పాపం గురించి చెప్పబడే పదం అది. అతను అంతేకాదు, తన పై పెదవి ఏం చేయాలా, కప్పుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలిసే, అతనికి మాట్లాడడానికి హీ హ్యాస్ నో రైట్ ఎనీ మోర్. అతనికి మాట్లాడడానికి ఇశ్రాయేల్లో ఎటువంటి అధికారం లేనే లేదు. ఇంకా అదే సమయంలో అతను ఎక్కడ బతకాలో తెలుసా, పాలెం వెలుపడ బతకాల. పాలెం వెలుపడ అంటే సమాజంలో ఉండడానికి అతడు పనికిరాడు. యాక్చువల్గా ఎందుకు పనికిరాడంటే, వాస్తవానికి అతడు ఇంకొకరిని పాడు చేస్తాడు తెలియకుండానే. వాస్తవానికి సంగతి అంతా అది వ్యాపించే ప్రక్రియ దానికి ఉంటుంది. యాక్చువల్గా కుష్ఠరోగం అంటురోగం కాదని దినాల్లో చెప్పబడినప్పటికీ కూడా, కానీ అక్కడ ఉన్న విషయం ఏంటంటే అతను పాలన వెలుపడ బతకాల. అది అతనికి ఒక కండిషన్. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు 5, 6, 7 అధ్యాయాలు చెప్పారో, మాట్లాడారో, వెంటనే అతని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి అతను ఏమన్నాడంటే, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ప్రభు వెంటనే ఏమన్నాడంటే, నువ్వు అసలు ఎక్కడ ఉండాలి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నువ్వు. మీకు తెలుసో లేదు, ఇంక ఈ చాప్టర్స్లో జాగ్రత్తగా చదివితే ఎవరికైనా పాలెంలో నుంచి వచ్చిన వాళ్ళు తెలియకుండానే కుష్ఠరోగి సమీపంగా వెళ్తుంటే, ఆ కుష్ఠరోగి ఏం చేయాలి తెలిసే, నా దగ్గరికి రాబోకుండా నేను అపవిత్రుని చెప్పుకొని అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి లెక్క ప్రకారం. అది అక్కడ ఉన్న విధి. సో మానవ జీవితంలో మానవ పాపం దేవుడి ముందు ఇట్లాంటిదే, దేవుడి ప్రజల మధ్యలో కూడా ఇట్లాంటిదే, మనం గమనించాలి. సో ఇవన్నీ కూడా ఆ కుష్ఠరోగికి సంభవించినప్పుడు ప్రభు వాటిని ఏమి ఎత్తి చూపించకపోగా, నీకు ఇష్టమైతే అనగానే వెంటనే ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే. కనీసం సమీపంగా రారు. కానీ ఈయన ఏం చేస్తే తెలుసా, వానిని ముట్టి అని రాసింది. వానిని ఏం చేశాడు, ముట్టాడు. జనరల్గా మనం కుష్ఠరోగిని ముట్టుకోం, చూడటానే మనకున్న ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి, ఒక రకంగా పెడతాం ఎక్స్ప్రెషన్స్. కలకత్తాలో కుష్ఠరోగం ఎక్కువ ఉండేదని చెప్పి ఇండియా చరిత్ర చెప్తూ ఉంటుంది. యాక్చువల్గా మదర్ తెరీసా అక్కడ ఎక్కువ పనిచేసిందని చెప్తూ ఉంటారు. గమనించండి, కుష్ఠరోగులు అక్కడ చెప్పబడిన పదం ఏంటో తెలిసే, ఆమె అన్నం తినిపిస్తూ ఉంది ఎవరికి, మదర్ తెరీసా అన్నం తినిపిస్తూ ఉంది ఎవరికి, కుష్ఠరోగులకి. ఆ తినే వ్యక్తి యొక్క ఆ బొట్టన వేలు ఊడి అన్నంలో పడిందట. యాక్చువల్గా ఎందుకో తెలిసే, కుష్ఠరోగం ఎక్కువైపోయి ఆ బొట్టన వేలు ఊడి కింద పడితే ఏమో శుభ్రంగా దాన్ని తీసి పక్కన పెట్టి ఆ తీసి మళ్ళీ తీసి తిని పడతాను అన్నట్టు. మీరు గమనించండి, ఆమె గురించి నేను చెప్తున్నాను కదా. ఆమెను అడిగారు, నువ్వు ఎలా చేయగలిగావంటే ఆమె చెప్పింది, నన్ను ప్రేమించినోడిని బట్టి నేను వీళ్ళని ప్రేమించగలుగుతున్నానని చెప్పింది. ఈ మాట ఎవరు చెప్పరు బయట యాక్చువల్గా, కానీ ఆమె బయోగ్రఫీలో ఆ పదం చాలా క్లీన్గా రాసి ఉంటుంది యాక్చువల్గా. గమనించండి, విషయం అంతా ఒకటి. కుష్ఠరోగులు ఎప్పుడు అట్టంటి వాళ్ళు ఈయన ఏం చేశాడు, నాకు ఇష్టమే అని చెప్పడం మాత్రమే కాదు, ఏం చేశాడు, ముట్టి అనే పదం మనకు తెలుసు, చాలా క్లీన్గా ముట్టుకోగానే అతను స్వస్థపరచబడ్డాడు. ఇక్కడే విషయం అంతా మొదలు పెట్టబడింది. ఇప్పుడు దాకా మనకు తెలుసు విషయం అంతా. అక్కడ చెప్పబడిన ఇంకో పదం ఏంటో తెలిసే, నువ్వు ఎవరితో ఏమి చెప్పవాకు, కానీ నువ్వు వెళ్ళి ఎవరికి కనపరుచుకోవాలా, యాజకుడికి కనపరుచుకో. ఎందుకంటే రక్షకుడు లేదా రాజు ఇప్పుడు అతను స్వస్థపరిచాడు, బట్ ఇట్ హ్యాస్ టు కన్ఫర్మ్. అది ఏమవ్వాలి తెలుసా, కన్ఫర్మ్ చేయబడాలి. యాక్చువల్గా ఎవరితో, యాజకులతో కన్ఫర్మ్ చేయబడాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయబడాలి తెలుసా, నువ్వు యాజకుడికి కనపరుచుకో. యాజకుడు రాగానే అట్టు చూసేసి సరే అంటాడు అనుకున్నారా, అట్ట అన్నాడు. దాంట్లో ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతట్లో రక్షకుడు ఇచ్చినటువంటి ఆ స్వస్థత కన్ఫర్మ్ చేయబడాల. ఒక మాటలో అట్లా కన్ఫర్మ్ చేయబడిందా, అతను ఏమంటాడు తెలుసా, ఇతడు పవిత్రుడు అని చెప్తాడు. యాక్చువల్గా దానికోసం కొన్ని వస్తువులు కావాలా, దానికోసం కొంత సమయం కేటాయించాలా, దానికోసం కొంత టైం వెయిట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ రిజల్ట్ ఇవ్వాలా. అప్పుడు ఇతను పవిత్రుడు. ఎందుకంటే ఆ పాపం అంత ఘోరమైంది. మీరు గమనించండి, మన లైఫ్లో కూడా ఒకసారి నువ్వు దేవుడిని నమ్ముకున్నావా అని నన్ను అడిగారు ఒక ఆయన. అడిగితే నేను దేవుడిని నమ్ముకున్నానండి అన్న. నమ్ముకుంటే అప్పటికి నేను దేవుడిని నమ్ముకోలే. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్న స్నేహితులు నాకు ఇంటికి వస్తాం అలవాటు కాబట్టి వాళ్ళు ఏమన్నా తెలుసా, ఈ మాటలు నమ్మడానికి లేదు, ఏం చేయాలా, అబ్జర్వేషన్లో పెట్టాలి. ఈ అబ్బాయిని ఏమన్నారు, అబ్జర్వేషన్లో పెట్టాలా. కొన్ని రోజులకి ఏమైంది తెలిసినా, తేలిపోయింది. ఏమని, నేను రక్షించబడలేదు, దేవుడు నమ్ముకుని తేలిపోయింది. అటు తర్వాత మళ్ళీ దేవుడిని నమ్ముకున్న మళ్ళీ అబ్జర్వేషన్లో పెట్టారు. లేదు, ఈ అబ్బాయి నిజంగా దేవుడిని నమ్ముకున్నాడు. విషయం అంతా ఒకటే, మన లైఫ్లో మన ప్రభువైన యేసుక్రీస్తు మన అవసరం తీర్చడం కాదు, ఆయన మనకు చేసే ప్రతి పని ఆయన అంతస్తు మేరకు అది ఉంటుంది. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటో తెలిసే, నీ అవసరం తీరిపోయిన దానికంటే కూడా ఎక్కువ అంతస్తులు ఆయన మనకిస్తాడు. అది దాని అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ విషయం అర్థమైతే, కుష్ఠరోగి కేవలం పాలెంలో వెళ్ళడానికి, ప్రభువా నన్ను పాలెంలోకి ఎవరు రానివ్వరయ్యా. అవును, నిజమే. ఎందుకంటే కుష్ఠరోగి బయట ఉండాలి. నువ్వు ఇప్పుడు సమాజంలో తిరగవచ్చు. యాక్చువల్గా నన్ను అసలు మాట్లాడినవరయ్యా సమాజంలో, బట్ నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చు, మాట్లాడవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం నేను చేసిన పనులన్నీ ఎవరు గుర్తుపెట్టుకోరయ్యా, బట్ ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, కొత్త పనులు చేయొచ్చు. యాక్చువల్గా ఇవన్నీ కూడా అతని మనసులో ఉండే రన్ అయ్యే విషయాలు. బట్ ప్రభువు దానికోసమేనా,
5, 6, 7 అధ్యాయాల్లో పరలోకపు రాజ్యాంగాన్ని గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ కొండ నుంచి దిగొచ్చి వెంటనే ఇతన్ని స్వస్థపరిచాడంటే ఇతను దేనికి ఎలిజిబుల్ అయ్యాడో తెలుసా? కేవలం యెరూషలేములో తన సమాజంలో ఉండడానికి మాత్రమే కాదు, పరలోకానికి అతను యోగ్యుడు. ఒక్క మాటలో దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో మనం కోరుకున్న దానికంటే కూడా ఆయన ఎక్కువ చేశాడు. ఆయన అంతస్తు మేరకు ఎక్కువ చేశాడు. కృతజ్ఞులమై మనం ఆయన వెంబడించాలి. ఒక మాటలో ఎటువంటి సందేహం లేదు. ఇది హక్కుపూర్వకంగా మన మధ్యలో అడగబడే ప్రశ్న, లేదంటే మనం చేయాల్సినటువంటి విధి. ఒక మాటలో గమనించండి, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. లేవీకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. లేవీకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. గమనించారా? ఈ వచనాలు ఏముంది? కుష్ఠరోగి పవిత్రుడయ్యాడు అనగానే వెంటనే సరే పవిత్రుడు అని చెప్పడానికి కుదరదు. అతను ఎలా పవిత్రుడో దాన్ని తేల్చుకోవాలి. దాని విధి ఏదనగా ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే కుష్ఠరోగిని ఎక్కడి దగ్గర తీసుకురావాలి? యాజకుడి దగ్గర తీసుకురావాలి. నిజానికి ఈ యాజకుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజానికి ఆ కుష్ఠరోగి ఎవరో తెలుసా? చెప్తున్నా, నేను వింటున్న మనమే, ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవ జీవితంలో మన పాపం యొక్క తీవ్రత ఎంతో మనకు తెలిస్తే అది ఎంతో మెచ్యూరిటీ. చాలాసార్లు గర్వంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలిసే? మనం ఎంత ఫిల్తీగా ఉన్నాం అనేది మనకు తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. చాలాసార్లు మనం ఎంత పాపుల మధ్య తెలిస్తే నువ్వు దీనంగా ఉండమని ఎవరు మనకు చెప్పవసరం. మనం ఏమవుతాం? నిజంగా దీనులు అయిపోతాం. యాక్చువల్గా మనలో ఏ మంచి లేకపోగా దేవుడు మనల్ని కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేనంత రీతిలో కుష్ఠవ్యాధిగ్రస్తులు మనం అనే సంగతి అర్థమైతే మనం ఏమనుకుంటాం తెలిసే? నీకు ఇష్టమైతే చెయ్యి అని అడుగుతాం మనం కూడా. నీకు ఇష్టమైతే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నో అని చెప్పిన ఇతనికి ఎటువంటి రైట్స్ లేవు. అందరికీ చేసావు, నాకు కూడా చెయ్యి అని చెప్పడానికి కూడా రైట్స్ లేవు. ఒక మాటలో అట్లాంటి దీనత్వం వచ్చింది మనకి యాక్చువల్గా. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ కుష్ఠరోగిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ యాజకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యాజకుడి దగ్గరికి తీసుకొచ్చారు. మనం అందరం అంతేనండి. చాలాసార్లు తెలుసో తెలియక మనందరికీ వాక్యం చెప్పబడడం ద్వారా ఎక్కడికి వెళ్తాం తెలుసా? మన ప్రభు అయినా. కానీ నిజానికి అక్కడితో ఆగిపోలా. అది చూడండి, తన కింద వచ్చిన చాలండి. యాజకుడు పొలంలో వెలుపలికి పోవాలి. కుష్ఠవ్యాధిగ్రస్తుడిని, బాగుపడిన వ్యక్తిని బాగున్నాడు లేదంటే అతను బాగు చేయడానికో లేదా మొత్తానికి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటిలో అతనికి మేలు జరగాలంటే యాజకుడు ఎక్కడికి పోవాలా? పాలెం వెలుపుడికి పోవాలా. ఇది గుర్తుపెట్టుకున్నారా? ఇతను యాజకుడి దగ్గరికి వస్తున్నాడు ఎందుకంటే తను చక్కబెట్టుకోవడానికి. బట్ యాక్చువల్గా యాజకుడితో మరి ఇతను చక్కబడాలంటే వాస్తవానికి యాజకుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే యాజకుడు ఏం చేయాలి? ఇతనితో పాటు వెలుపడికి పోవాలా. దాని అర్థం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనకున్న యాక్చువల్ ప్లేస్ పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే నిజమైన యాజకుడు. మరి ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తాం, అతని దినములకు ఆది అని అంతం లేనివాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్నటువంటి వాడు, అతని దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి పదాలను కూడా జోడించి మాట్లాడినప్పుడు ఆ మెల్కీసెదెకు అతను నిరంతరం యాజకుడైనటువంటి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన మనతో పాటు మనం చక్కబెట్టడానికి ఆయన పైనుంచి ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు. ఒక్కసారి ఆయన ముట్టుకోగానే స్వస్థపరచబడ్డాడు. బట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పెనాల్టీ హ్యాస్ బీన్ పెయిడ్. ఎటువంటి కష్టం అక్కడ పెనాల్టీగా పెయిడ్ చేయబడిందని సంగతి అతనికి అర్థం అవ్వాలి. అతను యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముట్టుట్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటనేది అతనికి అర్థం అవుతుంది. యాక్చువల్గా మన లైఫ్లో కూడా అంతే. మనం కేవలం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపం పోవడం మాత్రమే కాదు, ఎటువంటి బలం అక్కడ ఖర్చు పెట్టబడింది అనేది మనకు అర్థమైనప్పుడు మనం ఎంతో సావధానంగా ప్రభువుకు వందనాలు చెల్లించుకుని ఉండలేం. గమనించండి, మొట్టమొదటిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనతో పాటు పాలెం వెలుపడికి వచ్చాడు. పాలెం వెలుపడికంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? మనతో పాటు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి ఎలాంటిదో తెలుసా? ఈ భూమి మీద నరులు చెడుతనం గొప్పది. అంతేకాదు, నరులు చెడుతాం మాత్రం కాదు, ఈ భూమి కూడా ఏమైందో తెలుసా? చెడిపోయింది. రోమపత్రిక 8వ అధ్యాయం చెప్పింది. అది ఈ భూమి మూలుతుందంట. ఎంతకాలం మమ్మల్ని ఎట్లా ఉండమంటావు? మమ్మల్ని తీసేసి కొత్త భూమి కొత్త ఆకాశం చేసే అని చెప్తాకి. వాస్తవానికి భూమి కూడా చెడిపోయింది. యాక్చువల్గా చెడిపోయిన ఈ భూమి మీద కంటే పాలెం వెలుపట ఏముంటాయి తెలుసా? అని వ్యర్థాలు మాత్రమే పడేస్తారు కదా. పాలెం వెలుపట ఒక ఊరు పాలెం వెనకాల ఏముంటుంది తెలుసా? వ్యర్థం. మేము చాలా స్వార్థ చెప్పడానికి అటు ఇటు వెళ్తున్నప్పుడు, అన్న ఇది ఊరు చివరని ఇంకెవరు ఉండరు ఇక్కడ అని చెప్తూ ఉంటారు మాటికి. యాక్చువల్ ఎందుకని? ఇక్కడ జనాలు ఉండరు, మనం తిరిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అని. అక్కడ ఏం కనపడతాయి తెలుసా? అన్ని వేస్ట్లే కనపడతాయి, చెత్త అంతా అక్కడే కనపడుతుంది. మన ప్రభు
ఈ భూమి మీదకి మనం కలుసుకోవడానికి ఆయన మనతో పాటు పాలన నిలబడుకొచ్చాడు. మనం ఈ విషయాన్ని చాలాసార్లు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు వందనాలని చెప్తాం, కానీ ఎటువంటి క్రైమ్ చెల్లించాలి రావాలంటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోం. పిలిపిలి రాసిన పత్రిక చెప్పలేదా, విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆ పదానికి అర్థం చూసారా? విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? వన్స్ ఆయన విడిచిపెట్టాడంటే మళ్ళీ ఆయనకి ఆ గ్లోరీ అక్కడ దొరకదు. అది దాని అర్థం. వన్స్ ఆయన విడిచిపెట్టాడంటే ఆ గ్లోరీ ఆయనకి దొరకదు. కావాలంటే అటు తర్వాత తిరిగి ఆయన గెలిచి మళ్ళీ ఆ పొజిషన్ సంపాదించుకుంటాడే కానీ మళ్ళీ ఆ పొజిషన్ ఆయన దొరకదు. మీరు గమనించండి, ఒక్కసారి ఆయన భూమి మీదకి వచ్చి దేవుడి యొక్క చిత్తాన్ని చేయలేక బలహీన పడ్డాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకెప్పటికీ ఎవరితో కలిసి ఉండాలి తెలుసా? ఆయన ఈ మనుషులతో కలిసి ఉండాలా, ఈ మనుషుల యొక్క శిక్షతో కూడా కలిసి ఉండాలి. ఆయన ఈ మనుషుల మీద ఉన్న శిక్ష అంతా కూడా ఆయన మీద పడిపోద్ది. ఎందుకో తెలుసే? ఆయన దేవుడి చిత్తాన్ని చేయలేదు. వెంటనే ధర్మశాస్త్రం నేరారోపణ చేసిద్ది, వెంటనే దేవుడిని నేరారోపణ చేస్తాడు, వెంటనే పాపం అతని మీద అధికారం జలా ఇచ్చిద్ది, ఇక మొత్తం వస్తాయి. యాక్చువల్గా అలా చేయలేదు ప్రభు యాక్చువల్గా. కానీ ఆయన స్థానం ఏంటో తెలుసా? విడిచిపెట్టని భాగ్యం. ఆయన మన కొరకే మనతో పాటు పాలన వెలపటికి వచ్చాడు. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ అవర్ సాల్వేషన్. మనకున్న రక్షణ, మనకున్నటువంటి పాప విమోచన కన్ఫర్మ్ చేయడానికి. నన్ను గమనించండి, చాలాసార్లు దేవుని నమ్ముకున్నావంటే నా పాపాలు పోయినాయి అనే కన్ఫర్మేషను ఎలా నీకు అర్థమవుద్ది? నీ లోపల ఉన్నటువంటి నీతో పాటు జీవించగలిగే ఆ వ్యక్తి మాత్రమే నీకు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. అది చాలా గొప్ప విషయం. ఒక్క మాటలో అది మనుషులు ఆలోచించి అర్థం చేసుకోవడం వల్ల దొరికేది కాదు, అతను కోరుకోవడం వల్ల దొరికింది కాదు. అది యాజకుడు ఇష్టపూర్వకంగా మనతో పాటు పాలన నిలబడికి రావడానికి ఇష్టపడినందున అది మనకు దొరికింది. అది మనకు అర్థం అవ్వాలి. సో కుష్ఠరోగి తనకున్నటువంటి ఫస్ట్ థింగ్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే యాజకుడు ఏం చేయాలి? ఆయనతో పాటు వెలుపటికి రావాలా. తర్వాత మనం చూద్దాం. గమనించండి, అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటో తెలిసే? 2 పక్షులు తేవాలా, అట్ ద సేమ్ టైంలో దేవదాది కర్ర ఒకటి తేవాలా, ఎర్రని నూలు ఒకటి కావాలా, అదే సమయంలో హిస్సోపు అంటే అది కూడా ఒక ట్రీ అని అర్థం. కానీ అది ఒక చిన్న ఒక మాటలు ఎట్లా ఉంటుందంటే జల్లెడు, ఒక మాటలో ఇలా జల్లడానికి వీలుగా ఉంటుంది. యాక్చువల్గా అది కూడా ఒక చెట్టు. అది చెట్లన్నిటిలో చాలా చిన్న చెట్టు. ఒక మాటలో అంతకంటే చిన్న చెట్టు లేదని చెప్తారు. యాక్చువల్గా చెట్లన్నిటిలో స్మాలెస్ట్ అంటారు. యాక్చువల్గా మీరు గమనించండి, ఇవన్నీ తేవాలా. నిజానికి ఈ 2 పక్షులు ఎవరికి సాదృశ్యం తెలిసే? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. పక్షులు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైనవి కాదు. ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి? ఎక్కడ తిరుగుతుంటాయి? ఈ పరలోక సంబంధంగా పైన హెవెన్స్లో తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఆయన జీవం, ఆయనకున్న సంగతులన్నీ పైవి. కానీ నిజానికి మన రక్షణని కన్ఫర్మ్ చేయాలంటే మనకేం కావాలో తెలుసా? 2 పక్షులు కావాలి. గ్రాడ్యువల్గా మీరు చూస్తే ఈ 2 పక్షులను ఏం చేస్తారు తెలుసా? ఒక పక్షిని చూడండి, అక్కడ కింద రాసి ఉంటుంది. 5వ వచనం చదువుతాం. ఒకవేళ మీకు అర్థమైంది లేదు, నేను ఈ విషయాన్ని ఇక్కడ పోర్షన్ క్లియర్గా డీటెయిల్గా అంటే టూకీగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. చెప్పబడినటువంటి ఆ పక్షులు దేవదారు మాను, ఎర్ర నూలు, ఇసోపు పొడక లేదా ఇసోపు, వీటిని తీసుకొచ్చినప్పుడు వెంటనే యాజకుడు ఏం చేయాలో తెలుసా? ఒక పక్షిని మంటి పాత్రలో పెట్టి దాన్ని ఏం చేయాలా? చంపాలా. చంపినప్పుడు ఆ బ్లడ్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పారే సెలయేటి నీళ్ళ దగ్గరికి రావాలి. ఆ నీళ్ళలో వచ్చినప్పుడు వెంటనే ఆ కర్రని, అంటే దేవదారి కర్రని, ఎర్ర నూలుని, అదే సమయంలో ఇసోపుని, ఇంకొక పక్షి ఉంది మిగిలి, ఆ పక్షిని కూడా ఆ రక్తంలో ఏం చేయాలి తెలుసా? ముంచాలా. అట్ ద సేమ్ టైం ఆ నీళ్ళలో కూడా ముంచాలా. ముంచిన తర్వాత వీటికున్న రక్తం, ఇందులో ఉన్న విషయాలన్నీ ఎవరి మీద జల్లాలో తెలిసే? ఆ వ్యక్తి మీద జల్లాల. ఇటు జల్లిన తర్వాత ఆ బతికున్న పక్షిని ఏం చేయాలి తెలుసా? బయటికి వదిలేయాలి. ఇది అక్కడ జరిగిన ప్రాసెస్. మీరు గమనించండి, ఆ దేవదారు కర్ర ఎవరికి సాదృశ్యం తెలిసే? పరలోక సంబంధమైన దేవుడు ఈ భూమి మీదకి మానవత్వంతో వచ్చాడు అని దాని అర్థం. చెట్లు ఎప్పుడు కూడా, కర్ర ఎప్పుడు కూడా, మన ప్రభుని చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన దేంతో పోల్చుకున్నాడు? చెట్టుతో పోల్చుకున్నాడు. నేను జీవవృక్షాన్ని. చెట్టుతో పోల్చుకున్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే పరలోక సంబంధమైన దేవుడు తాను ఈ భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఆయన మనలో మానవుడిగా ఎంచబడతాడు. అందుకే ఆయనకి పేరు ఉంది ఏంటి? దేవుని కుమారుడు, మెస్సియా అని. ఈ పదాలకు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా లోకసువార్తలో ఆయనకు పేరు ఉంది. ఏంటది? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే
వన్ ఆఫ్, ఒక మాటలో సన్ ఆఫ్ మ్యాన్ అని అర్థం, మనలో ఒకడు అని దాని అర్థం. ఆయన మనతో పాటు సర్వసామాన్యంగా తిరిగే దేవుడు. మన మనుషులు ఎవరు పనికిరారు మళ్ళీ అక్కడికి. అతను పవిత్రం చేయడానికి మనుషులు ఏ ఒక్కడు పనికిరాడు. ఏ తప్పు లేనంత రీతిలో పవిత్రమైన పక్షులతో సమానంగా ఉన్నటువంటి పవిత్రమైన మానవత్వాన్ని కలిగినటువంటి దేవుడు రావాలి. మన ప్రభువు చూడండి, ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఆయనలో తప్పు కొంచెం కూడా మానవులు కనిపెట్టలేకపోయారు. ఆయనలో ఏ తప్పు కనిపెట్టలేదు. బైబిల్ రాసుంది, ఆత్మ విషయంలో ఆయన నీతిపరుడని దేవదూతల ద్వారా తీర్పు తీర్చబడ్డాడు. దాని అర్థం ఏంటో తెలిసే, తన లైఫ్లో ఎప్పుడు కూడా మానవత్వంతో కలిసి ఉన్నప్పుడు మానవులతో కలిసిపోయి మానవుల్లో ప్రవర్తించలేదు. ఆయన ఒక నిజమైన మానవుల్లో ప్రవర్తించాడు. ఆయన పాపులతో తిరిగినప్పటికీ కూడా ఆయన ఒక నిజమైన దేవదారు మాను. మనకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనల్ని పవిత్రపరచడానికి, లేదా మనలో ఉన్న రక్షణని కన్ఫర్మ్ చేయడానికి, స్థిరపరచడానికి, నువ్వు పవిత్రుడు అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే, పద్ధతి ఏంటంటే, దేవదారు మాను కావాలి. దాని అర్థం మానవుడిగా జీవించే దేవుడు కావాలా, అది కూడా పవిత్రంగా ఉండాలి. అంతేకాదు, ఎర్ర నూలు దేనికి గుర్తు అంటే దట్స్ బ్లడ్కి గుర్తు అని ఒక మాటలు. ఎప్పుడు కూడా ఎర్ర నూలు దేనికి గుర్తు అంటే బ్లడ్కి గుర్తు. బ్లడ్ దేనికో మనకు తెలుసు. మనం చేసిన తప్పులకి పెనాల్టీ చెల్లించకపోతే ఎప్పటికీ మనకి విమోచనం అనేది లేనే లేదు. అది సరైన ప్రైస్. ఒక మాటలో మనం ప్రైస్ చెల్లించి దేన్ని కొనకపోతే దాని మీద మనకు అధికారం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఎర్ర నూలు తర్వాత ఇంకొకటి ఉంది. ఏంటది? హిస్సోపు. హిస్సోపు అంటే దాని అర్థం మానవుడే, ఆయన తన రక్తాన్ని చిందించినోడే. బట్ కానీ హిస్సోపు దేన్ని చూపించదు తెలిసే, ఆయన మనుషులందరికంటే తను తగ్గించుకున్నాడు అని దాని అర్థం. ఒక మాట. ఈ పదాలన్నీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం రాయబడి ఉంటుంది. ఆయన విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోలేదు కానీ, దయచేసి చదువుతాం పదం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. మీరు గమనించారా? తాను ఏం చేసుకున్నాడు? హిస్సోపు దేన్ని చూపించొద్దు తెలిసే, మనం అంటాం అక్కడ ఉన్న కుష్ఠరోగి ఎంత కష్టం అనిపించాడబ్బా, తనకి ఏం తింటాడో తెలియదు, ఎవరు అతనితో ఫెలోషిప్ చేయరు, తను నింటానికి సరైన గుడారం కూడా ఉందో లేదో తెలియదు, అతడు మరి తనకున్నటువంటి హక్కులన్నీ పోగొట్టుకున్నాడు. అతను ఎంత కష్టపడ్డాడు. కానీ నిజానికి అంతకంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ హిస్సోపు దేన్ని చూపించదు తెలుసా? ఆయనకి ఎంతో సామర్థ్యం ఉంది. ఆయన అన్నిటికంటే పెద్దగా ఎదగలిగిన వ్యక్తి ఆయన, ఆ చెట్లన్నిటిలో కూడా. బట్ కానీ ఆయన తను ఏం చేసుకున్నాడు తెలుసా? మిక్కిలి హ్యూమిలియేట్ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. అంటే అంతకంటే తక్కువగా రిక్తుడిగా చేసుకున్నాడు ఈ ప్రపంచంలో లేడు. అది మనకు అర్థం అవ్వాలా. మనకున్నటువంటి రక్షణ మన జీవితంలో కన్ఫర్మ్ చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్తే ఒక సరైన ప్రైస్ అక్కడ చెల్లించకపోతే మనకి ఇవ్వబడే రక్షణ అది ఊరికిదే, అది ఒక రకమైనటువంటి తాత్కాలికమైంది, అది ఏమాత్రం కూడా నిలకడగా ఉండండి. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆ స్వస్థత, కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు, ఆ స్వస్థత అది సామాన్యమైంది కాదు. అది ఎలాంటిదో తెలిసే, ఎంతో ఎక్కువ క్రైమ్ చెల్లించబడింది. అది కన్ఫర్మ్ చేయాల్సిన విషయం ఉంది. వాన్స్ అతడు యాజకుడి దగ్గరికి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాడా, అతడు చెప్పేది ఏంటో తెలుసా? నేను అడిగిన దానికంటే ఎక్కువ చేయబడింది అయ్యా నాకు. ఇక్కడ ఒక నిజమైన వ్యక్తి యొక్క జీవితం ఉంది. ఆయన నన్ను పూర్తిగా విమోచించడానికి తాను ఖర్చు పెట్టుకున్నాడు. యాక్చువల్గా నేను అడిగా సింపుల్గా, నీకు ఇష్టమైతే అని. కానీ ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ఇష్టం అంటే ఇదంతా ఉంటుంది. ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ఇష్టమే అంటే ఆ ఇష్టం వెనకాల ఉన్న ప్రాసెస్ అంతా ఏంటో తెలుసా? ఇదంతా ఉండాలి. యాక్చువల్గా ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి శరీరధారికి రావాలా. అంతేకాదు, ఆయన మనతో పాటు మానవత్వంలో పాలు పొందాలా. అదే సమయంలో ఆయన రక్తాన్ని చిందించడానికి సిద్ధంగా ఉండాలా. అదే సమయంలో ఆయన మానవులందరికంటే తను ఏం చేయాలా? తగ్గించుకోవాలి. అంతకంటే పక్కగా ఒక మాట రాయబడింది కదా, ఆ 2 పక్షుల్లో పక్షిని ఏం చేయాలా? చంపాలా. మీరు గమనించారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన విషయంలో చచ్చిపోయాడు లేదా చనిపోయాడు అనే పదం మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అనే పదం ఈ రోజుకి తక్కువగానే అర్థం చేసుకోబడుతుంది. అది ఇంకా కొత్తగా అర్థం చేసుకోబడాలి. అది ఇంకా సరిగ్గా అర్థం చేసుకోబడాలి. మన పాపాల నిమిత్తమే ఆయన చేసిన పని ఏంటో మనకి బాగా అర్థం అవ్వాలి. ఆయన చనిపోయాడు, విలువైన ప్రాణం ఖర్చు పెట్టబడింది.
విలువైన ప్రాణం పారబోయబడింది. ఒక మాటలో మన పాపం కోసం ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణాన్ని పెట్టబడింది ఒక మాటలో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన చనిపోవడం ద్వారానే ఇప్పుడు మనకేమైందంటే పవిత్రత వచ్చింది. ఈ పవిత్రత కూడా ఎట్లాంటిదో తెలిసే చూడండి ఒకసారి. ఉమ్, 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 చాలండి. యాక్చువల్గా ఇదంతా పెద్ద విషయం. ఇదేంటంటే తెలిసే 10వ వచనం నుంచి యాజకుడికి అర్పించాల్సిన అర్పణ ఇప్పుడు దాకా ఏంటి, పవిత్రుడు అవడానికి కావాల్సిన నిర్ధారణ మాత్రమే. 10వ వచనం నుంచి ఏంటంటే యాజకుడు మరి నువ్వు పవిత్రుడు అని చెప్పిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా చేయాల్సిన విషయాలు అవి మనం చేస్తాం తర్వాత. వాస్తవానికి ప్రభుత్వం అయితే మనం ఎప్పుడైనా వాటి గురించి కూడా ఆలోచించాలి. విషయం అంతా ఒకటే, అతడు పవిత్రుడు అయ్యాడు, బట్ కానీ వెంటనే సరిపోదు. అతను ఏం చేయాలి తెలుసా, మళ్ళీ 7 రోజుల వరకు ఎక్కడ ఉండాలి తెలుసా, తన గుడారం దగ్గర నిలబడాలా. అడ్డు తర్వాత మళ్ళీ 7 రోజుల తర్వాత మరి మళ్ళీ ఏం చేయాలి తెలిసే, అతను ఏ తప్పు లేదంటానికి వీలుగా అతని మీద ఎటువంటి రోమాలు లేకుండా పూర్తిగా షేవ్ చేసుకోవాలా. పూర్తిగా షేవ్ చేసుకున్న తర్వాత యాజకుడు తను కనపరుచుకోవాలా. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడో తెలిసే, ఇతను పవిత్రుడు. దాని అర్థం ఏంటో తెలిసే, తిరిగి జన్మించబడిన విశ్వాసి, తిరిగి జన్మించినటువంటి దేవుడి యొక్క బిడ్డ ఈ లౌకికమైన విషయాలతోనో పాత సంగతుల్లోనో ఓల్డ్ లైఫ్ని పూర్తిగా ఏం చేయాలి, అతను పూర్తిగా వదిలేయాలి, సపరేట్ అవ్వాలి. యాక్చువల్గా దాని గురించి రాయబడలేదా, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల పాత విషయాలన్నీ వేసుకొని వస్తాడు ఇక్కడికి అని రాసిందా. చెడిపోయిన మనుషులు పాత స్కిల్స్ ప్రదర్శిస్తారు చర్చ్ లైఫ్లో. వాస్తవానికి ఇటువంటి అందరూ ఏంటో తెలిసే, కుష్టివేద ఉంది, అది తగ్గింది లేదు చూపించుకొని మొత్తం షేవ్ చేసుకోమంటే షేవ్ చేసుకుంటారా? చేసుకోరు. దిస్ ఎ ప్రాబ్లం. యాక్చువల్ గమనించాలా, ఎవరైతే నిజంగా పవిత్రులుగా ఉంటారో వాళ్ళు తిరిగి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా, సో నేను కన్ఫర్మ్ అవ్వాలా. యాక్చువల్గా నేను సరిగ్గా దేవుడి ముందు చక్కగా ఉన్నానో లేదో అది నాకే నిర్ధారణ అవ్వాలా. ఒక మాటలో నిర్ధారణ అనే టెస్ట్నే వదిలేశారంటే వాస్తవానికి వాళ్ళు సరిగ్గా లేరండి అని అర్థం. వాస్తవానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇతను ఏం చేసాడు తెలుసా, తనకున్నటువంటి రోమాన్ని, తనకున్న జుట్టును అంతా కూడా క్షౌరం చేపించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అతను పవిత్రుడు. ఎట్లా అక్కడ వచ్చిన ప్రాసెస్ ఉంది చూడండి, గమనించండి. 7వ వచనం దయచేసి చదవండి. 7వ వచనం ఇది వెనక్కి వెళ్ళి చదువుతున్నాం మళ్ళా. మీరు గమనించారు లేదు, అతను దేంతో స్నానం చేయాలా, నీళ్ళతో స్నానం చేయాలి. ఈ నీళ్ళు ఇంతకుముందు ఏం చెప్పబడిందో తెలుసా, పారే సెలయేరు, ఒక మాటలో ప్రవహించే నీరు. దేనికి గుర్తో తెలుసా అండి ఇది. యాక్చువల్గా యోహాను సువార్త 7వ అధ్యాయంలో బైబిల్లో ప్రభు చెప్తాడు, యాక్చువల్గా పారే జీవజలపు ఓటలు ఎక్కడి నుంచి వస్తాయట, తనలోంచి వస్తాయి. దానికి దేనికి గుర్తో తెలిసే, మనలో నివసించే పరిశుద్ధ ఆత్మకు గుర్తు. ఒక మాటలో మనకి ఇవ్వబడిన పరిశుద్ధ ఆత్మకి గుర్తు ఆ వాటర్. ఒక మాటలో సో ఈ వాటర్తో అతను ఏం చేయబడాలో తెలుసా, కడగబడుతూ ఉంటాడు ఎంతసేపు. అంటే దాని అర్థం దానికి అధికారం కింద ఉండాలా. ఆ వాటర్ ఏం చెప్తుందో అట్లా చేయాలి. యాక్చువల్గా అట్లా చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా అతను ఏమవుతాడంటే పవిత్రుడు అవుతాడు. ఇంకొక చిన్న అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అతను ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటాడు ఎంతసేపు. 7 మార్లు అనే పదానికి అర్థం ఏంటో తెలిసే, తన లైఫ్ అంతటికి సరిపోయే అంత పూర్తి పరిపక్వత, పవిత్రత అని అర్థం. మన లైఫ్లో చూడండి, తిరిగి జన్మించిన విశ్వాసమే మన ఆత్మలో, మన స్వభావంలో జీవం మారిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం చాలాసార్లు మనం ఏమవుతాం తెలుసా, బలహీనం అవుతాం. ఇలా బలహీనం ప్రతిసారి మనకు కావాల్సింది ఏంటో తెలిసే, బలిపీఠం చుట్టూ పోయబడినటువంటి రక్తం మనకి అవసరం. ప్రోక్షించబడాల్సిన రక్తం మనకు అవసరం. ఈ ప్రోక్షించబడడం అనేది ఎన్నిసార్లు చేశారు ఇక్కడ, 7 సార్లు చేశారు. అంటే దాని అర్థం ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతాడో అంతకాలం ఆ రక్తం ఏం చేస్తుంది తెలుసు, అతనికి పూర్తి సపోర్ట్ చేస్తుంది. అతడు చేసిన పాపానికి శిక్ష విధించబడి సరిచేయబడటం మాత్రమే కాదు, అతను చేయబోయే ప్రతి పొరపాటు, బలహీనతకు సంబంధించి కూడా ఆ రక్తం ఏం చేసేది తెలుసు, అతన్ని ప్రోక్షించి అతను పవిత్రం చేసేసింది. మనం చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం చూసే ఆ విధానం మనకు సరిపోయినంత దేవుడిస్తే చాలు అనుకుంటాం. నన్ను చాలాసార్లు సువార్తలు ఈ వాక్యం చెప్తాం. ఏంటో తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగానే వెంటనే మనం ఏమంటాం తెలుసా, అట్లయితే మాకు కావాల్సినవి ఇవ్వాలి కదా.
అవును, ఆయన మీకు కావాల్సిన ఇవ్వడానికి వచ్చాడు, కానీ మీకేం కావాలో మీకు తెలియదు. అది సమస్య. మనకేం కావాలో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఓ చక్కటి ఆరోగ్యం, సౌకర్యవంతమైన జీవితం మనం కోరుకుంటాం యాక్చువల్గా. కానీ ఎంతకాలం? ఇది ఆలోచించాం మనం యాక్చువల్గా. మనకు కావాల్సింది సౌకర్యవంత విషయం మాత్రమే కాదు, మనకు కావాల్సింది ఆరోగ్యం మాత్రమే కాదు, మనకు కావాల్సింది ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం కావాలండి. అది దేవుడు మనతో సంబంధించిన విషయం. ఆయన అది ఇవ్వడానికి వచ్చాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుకోడు నశింపక నిత్య జీవం పొందాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన రక్షణ విషయంలో మనం అర్థం చేసుకునే ఆ ఆస్పెక్ట్లో ఎంతో కొంత అయినా పైన అర్థం చేసుకుంటాం. ఓ ఆయన నా కోసం చచ్చిపోయాడు, ఆయన నన్ను ఊరకనే ముట్టి స్వస్థపరిచాడు, నాకు ఇష్టమే అని చెప్పాడు. వీటనకాల ఆయన చెల్లించాల్సిన క్రైమ్ ఎంత అనేది మనకు అర్థమవుతే ఎవ్వరు కూడా నన్ను వచ్చి అపవిత్రుడని చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఆయన నా కోసం చేసి ముగించిన పని అట్లాంటిది. పాపం కానీ, శత్రువు కానీ, ఈ లోకం కానీ, శరీరం కానీ నన్ను అపవిత్రుడిగా ఎంచలేదు. ఎందుకంటే నేను పూర్తిగా ఆయన విషయంలో, ఆయన చేసిన ముగించిన నా పనుల విషయంలో పూర్తిగా నేను పవిత్రునయ్యా. సచ్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ అతడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? యాజకుడి దగ్గర ఉంటుంది. యాజకుడు చూస్తాడు, ఇట్లా చూసి, ఓమో ఎవరు నిన్ను స్వస్థపరిచారో అది మామూలుగా లేదన్నా. ఎంత టెస్టులు పెట్టినప్పటికీ కూడా నువ్వు చాలా క్లీన్గా ఉన్నావు, ఎప్పటికీ నీకు తిరుగులేదు. ఇక మన లైఫ్ అలాంటిదే. మనం చెప్పాలా, ప్రభువా నేను కూడా పాపపు కుషిని కలిగిన వాడినే, ప్రభువా నేను కూడా పాలన వెలుపడి బతకాల్సిన వాడినే, నేను కూడా ప్రభువా మరి నా కొంత సొంత ఒపీనియన్ చెప్పడానికి ఏమాత్రం కూడా పనికిరాను వాడిని ప్రభువా, నేను చేసినటువంటి మంచి పనులు అని చెప్పుకోవడానికి కూడా ఏమి లేవు ప్రభువా. అట్లా నా వస్త్రాలు చింపబడినాయి, నా పై పదవి వస్త్రంతో కప్పబడింది, ఇంకా నేను పాలన వెలుపడి బతికే నా జీవితాన్ని నువ్వు ఇష్టం అని చెప్పి నన్ను ముట్టి స్వస్థపరిచావు. కానీ నిజానికి నేను యాజకుడి సమక్షంలో వెళ్ళినప్పుడు దానికి ఉన్న పెనాల్టీ, క్రైమ్ అంతా నువ్వే చెల్లించావు. నువ్వు నా కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చావు, నువ్వు నా కోసం పర్ఫెక్ట్ మానవుడిగా జీవించావు, నువ్వు నా కోసం నీ రక్తాన్ని చెందించడానికి ఇష్టపడ్డావు. అదే సమయంలో నువ్వు అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్నావు ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, నువ్వు చనిపోయి ఆ పక్షి రూపంలో ఆ రక్తాన్ని నా మీద 7 times ప్రోక్షించి నన్ను పవిత్రం చేసావు. ఈ లోకం నుంచి నన్ను సపరేట్ చేసావు ప్రభువా. నన్ను ఏమాత్రం కూడా ఈ లోకంతో కలవలేనంత రీతిలో పవిత్రంగా చేసినందుకు నీకు వందనాలు అని మనం చెప్తాం. మనం లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం.